మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, లేవియాకాండము 26వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఆ దేశములో నేను మీకు క్షేమమును కలుగచేసేదను. చాలండి. ఇక్కడ దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, ఆ దేశంలో నేను మీకు క్షేమమును కలగచేసేదను. ఆమేన్. నేను మీకు క్షేమమును కలగచేసేదను. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనతో కూడా ప్రభు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆ దేశము అన్నాడు. ఏ దేశం అన్నాడు? ఆ దేశము అన్నాడు. ఇప్పుడు మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ దేశమందు, ఆమేన్, ఈ దేశమందు దేవుడు మనకి క్షేమము కలగచేయునుగాక, మన కుటుంబాలకు క్షేమము కలగచేయునుగాక, మనకు కలిగిన దాన్ని అంతటికీ దేవుడు క్షేమము కలగచేయునుగాక. ఈ రోజున దేవుని పిల్లలుగా మరి మన జీవితాల్లో దేవుడు మనకి క్షేమం కలగచేయాలంటే, ఏం కలగచేయాలంటే, క్షేమము కలగచేయాలంటే మనం ఏం చేయాలి? మన దేశమందు మనము కూడా క్షేమంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాటలే ఈ రోజున నీతో నాతో మనందరితో కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన వాక్యము యుగ యుగాలలో తరతరాలలో మారనిది. ఆమేన్. కాలాలు మారినా యుగాలు మారినా ఆయన వాక్యం మాత్రం ఎన్నడూ మారదు. ఆమేన్ చెప్పండి. ఏం మారదు? ఎన్నడూ మారదు. మరి ఈ రోజున దేవుడు మన జీవితాల్లో క్షేమాన్ని ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు వారికి ఆ దేశంలో క్షేమాన్ని ఇవ్వటానికి దేవాతి దేవుడు ఏం చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడు? మరి ఈ రాత్రి మనకి ఏం తెలియచేయబోతున్నాడు అని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలకు ఆ దేశంలో ఏం కలగచేస్తానన్నాడు తెలుసా? క్షేమము కలగచేస్తాను. ఈ దేశంలో దేవుడు మనకి క్షేమం కలగచేయాలంటే మనం ఏం చేయాలి? వారికి దేవుడు ఏం ఆజ్ఞాపించాడండి? ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసింది, దేవుడు ఆ దేశంలో క్షేమాన్ని కలగచేయాలంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన మొదటి మాట ఏంటో తెలుసా? మొదటి వచనాన్ని చదువుదాం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మని గాని నిలవ పెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. నేను మీ దేవుడునైన యెహోవాను. ఆమేన్. ఇక్కడ దేవుడు క్షేమాన్ని కలగచేయాలంటే, దేవుడు క్షేమాన్ని కలగచేయాలి అంటే ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు. ఏం జారీ చేశాడు? ఆజ్ఞలు జారీ చేశాడు. ఇదిగో, మిమ్ములను ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపించబోతున్నాను. మీరు వెళుతున్న ఆ దేశంలో
మీరు ఎలా ఉండాలి అంటే విగ్రహములను చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదు? అందరు చెప్పండి, స్వరమెత్తి చెప్పండి గట్టిగా. విగ్రహములను చేసుకోకూడదు. దేవుడు చెప్తున్నటువంటి మాట మనకి, మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, మనకు కలిగిన సమస్తమునకు క్షేమము కలగాలంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను మనము ఆలకించి అనుసరించేవారుగా ఉండాలి. ఆమేన్. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్తున్నాడో తెలుసా? మొదటి వచనంలో, మీరు వెళుతున్న దేశంలో, మీరు స్వతంత్రించుకోబోయే దేశంలో మీరు విగ్రహములను చేసుకోకూడదు. ఆమేన్. ఏ రూపమాన్ని కానీ ఏమని చెప్తున్నాడు? మీరు ఏ రూపమునకు సాగిలపడకూడదు, ఏ రూపమును చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. ఏమంటున్నాడండి? విగ్రహములను నిలపకూడదు. మీరంటారు, అయ్యా మేము ఎక్కడ నిలిపాం? విగ్రహాలు ఎక్కడున్నాయి అయ్యా? అన్నిటిని విడిచిపెట్టాంగా. ఈ రోజున సత్యమైన సువార్త విన్నాముగా, ఇదిగో నిన్నే రక్షకుడిగా అంగీకరించాముగా. ఒకప్పుడు అంటావా మేము అన్యజనులం, ఒకప్పుడు అంటావా మా జీవితంలో విగ్రహాలను అనుసరించిన వారం. కానీ ఈ రోజున మేము ఎలా ఉన్నామో తెలుసా? సత్యదేవుడైన నిన్ను మేము తెలుసుకున్నాం. మా జీవితాల్లో విగ్రహాలను విడిచిపెట్టేసాంగా అని మీరు అనొచ్చు. కానీ దేవుడు అంతరంగాన్ని ఎరిగినవాడు. ఏమి ఎరిగినవాడు? అంతరంగాన్ని ఎరిగినవాడు. వాస్తవానికి రాళ్ల చేత, చెక్కల చేత చెక్కబడినటువంటి విగ్రహాలను విడిచిపెట్టారు, కానీ హృదయంలో ఉన్న విగ్రహాలను మీరు విడిచిపెట్టలా. ఏం చేయాలా? విడిచిపెట్టలా. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు వారు హృదయములో విగ్రహములను చేసుకున్నారు. ఏం చేసుకున్నారట? విగ్రహములను చేసుకున్నారు. ఈ రోజున మరి నీ జీవితంలో కంటికి కనపడే విగ్రహం లేకపోవచ్చు, కానీ హృదయాంతరంగంలో మాత్రం ఒక విగ్రహాన్ని నిలుపుకున్నావు. ఆ విగ్రహం ఎంత ఉందయ్య అంటే నిలువెత్తున నిలబడి ఉంది, నిన్ను అంతా కూడా ఆవరించి ఉంది. ఈ రోజున దేవుని స్థానంలో నువ్వెవరినో నిలబెట్టావు. ఎవరిని నిలబెట్టావు? ఒక వ్యక్తిని కావచ్చు, ఒక అధికారిని కావచ్చు, లేకపోతే వెండి బంగారాలని కావచ్చు, నీ పిల్లలని కావచ్చు, నీ భర్తని కావచ్చు, నీ భార్యని కావచ్చు, మరి ఇతరత్ర దేనినైనా కానీ నీవు దేవుని స్థానంలో నిలబెట్టిన ప్రతీది ఏమైందో తెలుసా? దేవుని దృష్టికి విగ్రహముగా ఉంది. ఎలా ఉంది? దేవుడు అంటాడు, నీకు నేను క్షేమం కలగ చేయాలంటే, ఇదిగో నీ దేశంలో నీకు క్షేమం కలగ చేయాలంటే మీరు ఏం చేయకూడదట? విగ్రహములను చేసుకొనకూడదు. విగ్రహములను చేసుకోనకూడదు. మరి ఈ రోజున ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా పిలువబడుతున్న నీ జీవితంలో మరి నీ హృదయంలో ఏమున్నాయి? చాలా విగ్రహాలు ఉన్నాయి. ఏమున్నాయి? చాలా విగ్రహాలు ఉన్నాయి. బయటికి కనపడపోవచ్చు, కానీ హృదయాంతరంగంలో మాత్రం విగ్రహాలు మాత్రం లెక్కకు మించి ఉన్నాయి. ఆమేన్. ఏమున్నాయి? లెక్కకు మించి ఉన్నాయి. ఎందుకంటే నీ ఉద్యోగమే నీకు ఒక విగ్రహం, నీ వ్యాపారమే నీకు ఒక విగ్రహం, నీ భర్తే నీకు ఒక విగ్రహం, నీ భార్యే నీకు ఒక విగ్రహం. విగ్రహం దేవుని స్థానంలో పెట్టావుగా. నీకు వివాహమైన తర్వాత దేవుని కన్నా ముఖ్యం ఎవరయ్యారు? ఎవరయ్యారా అంటే నా భార్యే, నా భర్తే, నా పిల్లలే. ఈ రోజున దేవుని స్థానంలో నీవు ఎవరిని నిలబెట్టావో, ఒకవేళ అధికారి కావచ్చు, లేకపోతే నీ పితరులు కావచ్చు. చాలామంది జీవితాల్లో కనిపించని విగ్రహాలు చాలా ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? కనిపించని విగ్రహాలు చాలా ఉన్నాయి. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి అంటే, మనం నివసిస్తున్న దేశంలో క్షేమంగా మనం ఉండాలంటే ఏముండకూడదో తెలుసా? విగ్రహములను ఏమంటున్నాడు అక్కడ ప్రభు? చేసుకొనకూడదు. విగ్రహములను చేసుకొనకూడదు. ఏ రూపానికి నువ్వు సాగిలపడకూడదు.
సాగిలపడకూడదు. మరి నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు చేయగలుగుతున్నావా? ఈ రోజున మనుషులకు సాగిలపడిపోతావు, మనుషులకు సాగిలపడిపోతావు, అధికారులకు సాగిలపడిపోతావు. సాగిలు పడవలసింది ఎవరికో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆమేన్, ఆమేన్. చూడండి, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏమన్నారో తెలుసా? నెబుకద్నెజరు ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి, ఇదిగో నేను నిలబెట్టినటువంటి ఈ విగ్రహానికి మీరు సాగిలు పడకపోతే, మీరు నమస్కారం చేయకపోతే ఏం చేస్తానో తెలుసా? మిమ్ములను అగ్నిగుండంలో వేస్తాను అన్నాడు. ఎక్కడ? అగ్నిగుండంలో వేస్తాను అన్నాడు. ప్రియులారా, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏం చేశారో తెలుసా? నెబుకద్నెజరు రాజు నిలబెట్టినటువంటి విగ్రహానికి వారు సాగిలపడలా. మేము ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆమేన్. మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్నిగుండము నుండి మమ్ములను రక్షించగలిగిన సమర్థుడు. ఏమని చెప్పారండి? సమర్థుడు అని దేవుని మీద విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ నెబుకద్నెజరు రాజుతో చెప్తున్నారు, మేము సాగిలపడం. ఏమంటున్నారండి? సాగిలపడం. మరి నీవైతే విగ్రహానికి సాగిలపడిపోతావు. ఈ రోజున లోక సంబంధమైన అధికారులకు నువ్వు సాగిలపడిపోయేవాడుగా ఉంటావు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే దేవుని పక్షాన నిలిచి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఏం కలగజేస్తాడో తెలుసా? క్షేమాన్ని కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడు? అగ్నిగుండంలోనికి వెళ్ళిన, ఎర్ర సముద్రంలో నడిచిన, యోర్దాను నదిలోనికి నువ్వు దిగిన, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు క్షేమాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? క్షేమాన్ని ఇస్తాడు. ప్రభు అంటాడు, నేను ఈ దేశంలో మీకు క్షేమమును ఇచ్చేదను. ఆమేన్. ఏమిస్తాడట? క్షేమమును కలగచేస్తాడు. ఏం కలగచేస్తాడు? క్షేమాన్ని కలగచేస్తాడు. అయితే నువ్వేం చేయాలి? ఈ దేశంలో నివసిస్తున్నప్పుడు దేవుడు నీకు చెప్పింది చేసేవాడగా ఉండాలి. ఆమేన్. దేవుడు నీకు చెప్పింది చేసేవాడగా ఉండాలి. మరి నీ జీవితంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయండి? బంగారం అంటే ఎంత మోజు, అవునా కాదా? మాట్లాడరా? ఆభరణాలంటే ఎంత ప్రేమో, ఎంత ప్రీతి ఆభరణాల మీద. ఈ రోజున దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? బేతేలుకు వెళ్ళేవారు. చేయవలసిన పని ఏంటో తెలుసా? యాకోబు ఏం చెప్పాడు తెలుసా? తన ఇంటి వారందరితో ఏమని చెప్పాడు? బంగారమును తీసివేయండి. ఏమని చెప్పాడు? మీ ముక్కులకి మూతులకి ఉన్నటువంటి పోగులను తీసివేయమన్నాడు. వాళ్ళు తీసివేసారా లేదా? మాట్లాడరు. తీసేసారా లేదా? మరి నీకు ఎంత వ్యామోహం, ఎంత వ్యామోహం! ఒక ప్రతిష్ఠిత కలిగిన జనాంగంగా నీవు లోకంలో కనపడతావా? నీకు నీ యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? లోక సంబంధమైనటువంటి ప్రెస్టీజులు కావాలి. ఏం కావాలి? లోక సంబంధమైన ఘనతలు కావాలి. లోకంలో గనురాలుగా కనపడాలన్నదే నీ ఉద్దేశం. కానీ దేవుని దృష్టిలో గనుడుగా, దేవుని దృష్టిలో ఘనురాలుగా ఉండాలని నీకు ఆశ లేదా? లోక సంబంధమైన ఘనతలే నీకు కావాలి. అందుకే ప్రతిష్ఠించుకోలేకపోతున్నావు. అందుకే నీ జీవితంలో ఒక వైరాగ్యం కలిగి బ్రతకలేకపోతున్నారు ఈ రోజున. ప్రభు అంటాడు, ఇదిగో ఆ దేశమందు నేను మీకు క్షేమమును కలగజేసేదను. ఆమేన్. ఎప్పుడు అంటే మొదటిది దేవుడు చెప్తున్న మాట, ఆ దేశంలో నువ్వు నివసిస్తున్నప్పుడు నువ్వేం నిలుపుకోకూడదో తెలుసా? విగ్రహములను
నిలుపుకోకూడదు. ఆమేన్. మరి నీ జీవితంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? బంగారం ఒక విగ్రహం, భర్త ఒక విగ్రహం, పిల్లలొక విగ్రహం. బైబిల్లో ఆసాపు అనే భక్తుడు అంటాడు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదీ అక్కర్లేదన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? నీవు నాకుండగా లోకంలో ఏదీ అక్కర్లేదు. మరి నీకు నువ్వేమంటా? బంగారం ఉంటే నువ్వు నాకు అక్కర్లా. ఎవరిని? భర్తని. నువ్వు అవసరం లేదు, కానీ బంగారం ఉంటే చాలు. అప్పుడప్పుడు కొంచెం కొంచెం అమ్ముకునైనా బ్రతుకుతాను, నువ్వు చస్తే చావు అంటావు. ఉద్యోగం ఉంటే నాకు చాలు, ఇంకేమీ అక్కర్లేదంటావు నువ్వు. ఈ రోజున వ్యాపారం ఉంటే నాకు చాలు, వ్యవసాయం ఉంటే నాకు చాలు. నీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? దేవుని సన్నిధిలో ఉంటావు, కానీ లోక సంబంధుల కన్నా ఎక్కువగా లోక సంబంధమైన వాటి మీద వ్యామోహాన్ని పెంచుకున్నవాడు నువ్వు. వ్యామోహాన్ని పెంచుకున్న దానివి. నిజంగా దేవుని వాక్యం చెప్తుంది, మీరు క్షేమంగా ఉండాలంటే, ఎలా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే దేవుని మాటను వినేవాడుగా ఉండాలి. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నివసిస్తున్న దేశంలో ఏముండకూడదో తెలుసా? విగ్రహాలు నిలుపుకోకూడదు. ఏం నిలుపుకోకూడదంట చెప్పండి. మనమైతే ఏం చేస్తాం తెలుసా? చిన్న జ్వరం వచ్చింది అనుకోండి, కలిసి రాకపోయింది అనుకోండి, మూలల వీధి మూలల అన్నిటిలో విగ్రహాలు ప్రతిష్ఠిస్తాం. ప్రియులరా, మనం క్రైస్తవులము, నిజ దేవుణ్ణి ఆరాధించేవారం, సత్యదేవుణ్ణి ఆరాధించేవారం. మన దేవుడు ఆత్మస్వరూపి. ఎవరండి? ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. మనము ఎలా ఉన్నామయ్యా అంటే జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వారం. మనం ఎలా ఉండాలి అంటే అజ్ఞానుల వలె ప్రవర్తించకూడదు. ఎలాగా చెప్పండి? అజ్ఞానుల వలె ప్రవర్తించకూడదు, జ్ఞానుల వలె ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? జ్ఞానుల వలె ప్రవర్తించాలి. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఈ రోజున మనం అజ్ఞాన దశలో లేము, అజ్ఞాన కాలంలో లేము. ఇప్పుడు కంప్యూటర్ కాలంలో ఉన్నాం. ఏంటండి? ఇంట్లో కూర్చుని ప్రపంచాన్ని అంతా చూడగలుగుతున్నాం. ఇంట్లో కూర్చుని చేతిలో ఒక రిమోట్ పెట్టుకుని పనులన్నీ జరిగించుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, రోబోలు పనిచేస్తున్నాయి మనుషులకు బదులుగా. ఎవరికి బదులుగా? మనుషులకు బదులుగా. మీరు చూడండి, రానున్న దినాల్లో అన్ని పనులకి ఏం వాడతారో తెలుసా? రోబోలే వాడతారు. అంటే టెక్నాలజీగా ఎంతో డెవలప్ అయ్యాం, మనం ఎంతో ముందడుగులో ఉన్నాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడున్నామో తెలుసా? అట్టడుగు స్థితిలో ఉన్నాం. ఎక్కడ ఉన్నామండి? అట్టడుగు స్థితిలో ఉన్నాం. దౌర్భాగ్యం ఏంటయ్యా అంటే ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉన్నారో తెలుసా? అట్టడుగు స్థితిలో ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? లేఖనం ఏం చెప్తుంది? మీరున్న ఇదిగో ఆ దేశమందు మీరు నివసిస్తున్నప్పుడు మీరేం చేసుకోకూడదో తెలుసా? విగ్రహములను నిలుపుకోకూడదు. మరి మనవాళ్ళు కొన్ని సంఘాల్లో విగ్రహాలు, భక్తుల విగ్రహాలన్నీ పెట్టేస్తారు. ఏ విగ్రహాలు? భక్తుల విగ్రహాలన్నీ పెట్టేస్తారు, శిష్యుల విగ్రహాలన్నీ పెట్టేస్తారు. యేసుబాబు విగ్రహం అంట, మరియమ్మ గారి విగ్రహం అంట. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నీ దేశంలో ఏముండకూడదో తెలుసా? మరి మన దేశంలో, మన గ్రామంలో చేసే పనేంటి? మన గ్రామంలో చేసే పనేంటంటే క్రైస్తవులమై ఉండి విగ్రహాలు నిలుపుకుంటున్నాం. మనకి క్షేమం ఉంటుందా? ప్రభువే చెప్పేప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? నీవు నివసిస్తున్న దేశంలో విగ్రహాలను నిలపకూడదు. ఏం నిలపకూడదు?
కొంతమంది భక్తిపరులందరూ కలిసి మన గ్రామానికి మేలు జరగాలంటే విగ్రహం ఉండాలిరా. ఏముండాలి? దెయ్యాలను తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. విగ్రహంలో ఏముంటుందో తెలుసా? దెయ్యపు ఆత్మ ఉంటుంది. ఏముంటుంది? దెయ్యపు ఆత్మ ఉంటుంది. ఈ రోజున మీకు తెలియక ఏం చేస్తున్నారో తెలుసా? విగ్రహాలను చేసుకుంటున్నారు. ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ఖండితంగా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఖండితంగా చెప్తున్నాడు, మీరు ఆ దేశంకు వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉండాలో తెలుసా? విగ్రహాలు నిలుపుకోకూడదు. మరి ఈ వాక్యం ఏమైపోతుందండి క్రైస్తవులకి? మా క్షేమం కలగట్లా. ఎలా కలుగుతుంది? నీ దేశంలో ఉండకూడనివి ఉంటున్నాయి, నీ జీవితంలో ఉండకూడనివి ఉంటున్నాయి. ప్రభు చూసినప్పుడు, ప్రభు ఆజ్ఞాపించింది నీ జీవితంలో జరగటలా, నీ కుటుంబంలో జరగటలా, నీ సంఘంలో జరగటలా. ఈ రోజున దేవుని పిల్లలుగా మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము క్షేమంగా ఉండాలి అంటే మన దేశంలో ఏముండకూడదో తెలుసా? మనం ఏం నిలుపుకోకూడదో తెలుసా? చెప్పండి. అంటే నీ కుటుంబంలో ఒక విగ్రహాన్ని నిలుపుకోకూడదు, నీ జీవితంలో ఒక విగ్రహాన్ని నిలుపుకోకూడదు. అంటే నీ హృదయంలో దేవుని కన్నా ఎక్కువ స్థానం ఎవరికి ఇవ్వకూడదు. మరి నీవేం చేస్తున్నావండి? దేవుడు నీకు క్షేమంగా ఉండాలి అంటే విగ్రహాలు చేసుకోకూడదు అంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. కానీ ఈ రోజున క్రైస్తవ నాయకులు ఏం చెప్తున్నారో తెలుసా? మనం ఆరాధిస్తున్నప్పుడు ఫలానా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని ఒక నమూనా ఉండాలట. ఏముండాలి? దేవుడి చెప్పేవాడుగా నమూనా కావాల్సి వస్తే, అవునా కాదా? ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఉందండి. ప్రత్యక్ష గుడారానికి ఒక నమూనా ఇచ్చాడు దేవుడు. మోషేకి ఒక నమూనా ఇచ్చాడు. ఇవ్వలేదా? మాట్లాడండి. ఇదిగో ఈ కొలతలతో నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయి, ఇక్కడ నా మహిమ నిలుస్తుంది అని దేవుడు చెప్పాడు. మీరు చూడండి, బైబిల్లో ఒక విగ్రహాన్ని చేసినందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల మీద ఆగ్రహాన్ని వెళ్ళబుచ్చాడు. అహరోను ఏం చేశాడో తెలుసా? ఒక దూడను చేశాడంట. ఏం చేశాడు? ఒక దూడను చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? కోపావేశకుడయ్యాడు. ఏమయ్యాడు? కోపావేశకుడయ్యాడు. మరి ఈ రోజున క్రైస్తవులు ఈ వాక్యాన్ని ఎందుకు చదవట్లా? విగ్రహారాధన చేయమని చెప్తున్నటువంటి పాస్టర్ గారిని ఎందుకు అడగట్లా? అది ఏమంటారో తెలుసా? ఇళ్ళు కవర్ చేయటానికి అది పశువు అండి. పశువు విగ్రహం చేయకూడదు. ప్రభు అంటాడు ఏ విగ్రహం, ఏ రూపం కానీ అని చెప్తున్నాడు. ఆమెన్ చెప్పండి. ఏ రూపాన్ని కానీ మీరు నిలుపుకోకూడదు. మరి ఈ రోజున ప్రపంచం ఎలా మారిపోతుందండి? దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుస్తున్నారు, దేవుని మాటకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. అప్పుడు మన జీవితాల్లో క్షేమం ఎలా ఉంటుంది? మా గ్రామంలో క్షేమం కావాలి, మా కుటుంబాల్లో క్షేమం కావాలి, మా బిడ్డల జీవితాల్లో క్షేమం కావాలి అనుకుంటున్నావే. మరి నీ జీవితంలో క్షేమం కావాలి అంటే దేవుని మాట వినాలి కదా, వినాలవుద్దా? మరి దేవుని మాట వినకుండా నీ స్వచిత్తాన్ని నెరవేరిస్తే నీకు క్షేమం ఎలా కలుగుతుంది? రెండవ మాట మనం చూద్దాం. చూడండి, రెండవ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలని యెహోవా, నేను యెహోవాను. ఆమేన్. దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి రెండవ ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఆమేన్. ఇప్పుడు పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినం, ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం ఏంటో తెలుసా? పునరుద్ధాన దినం. ఆమేన్. ఏ దినము? పునరుద్ధాన దినాన్ని ఎంతమంది ఘనంగా ఆచరిస్తున్నారండి? దేవుడే చెప్పాడు,
నా మందిరమును, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. ఆమేన్. ఇప్పుడు మనం సన్మానిస్తున్నామా? దేవుని మందిరం అంటే నీకు అనుకూలంగా ఉంటే వస్తావు, నీకు అనుకూలంగా ఉంటే వస్తావు. వాతావరణం బాగోవాలి, పనులన్నీ చక్క పెట్టుకోవాలి, అన్నీ బాగుంటే నువ్వు దేవుని మందిరానికి వస్తావు. దేవుడు ఏమని చెప్తున్నాడు? నా పరిశుద్ధ మందిరమును సన్మానించుము, విశ్రాంతి దినమును ఆచరించండి. ఏం చేయమంటున్నాడు? మరి క్రైస్తవుడుగా ఆదివారమే నీవు ఊర్లు వెళ్తున్నావు, ఆదివారమే ఫంక్షన్ పెడుతున్నావు, ఆదివారమే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని మందిరానికి మానేసి లోక సంబంధమైన కార్యాలు చేస్తున్నావు. అప్పుడు నీకు క్షేమం ఎలా కలుగుతుంది? దేవుడేమో చెప్తున్నాడు తెలుసా? నీవు నా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఏం చేయాలి? పునరుద్ధాన దినాన్ని నువ్వేం చేయాలో తెలుసా? ఘనపరిచేవాడుగా ఉండాలి. ఆమేన్. పునరుద్ధాన దినాన్ని ఘనపరచాలి. ఎక్కడ ఘనపరచాలి? మాట్లాడరా? ఎక్కడ? దేవుని మందిరాన్ని సన్మానించమంటున్నాడు. ఏమంటున్నాడు? మరి నువ్వు దేవుని మందిరాన్ని సన్మానిస్తున్నావా? దేశంలో క్షేమం కలగాలంటే, ఆ దేశంలో మీకు క్షేమం కలగాలి అంటే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మొదటిది, విగ్రహములను నిలపకూడదు. ఏం చేయకూడదు? ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, ఏ రూపాన్ని మీరు చెక్కుకోకూడదు. ఇదిగో మీరు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలని దేవుడు చెప్తున్నాడు. రెండవ మాట, ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు విశ్రాంతి దినాన్ని, ఏ దినాన్ని? ఇప్పుడు మనం ఏం చెప్పాలి? పునరుద్ధాన దినాన్ని. ఆమేన్. ఏ దినం? పునరుద్ధాన దినాన్ని మనం ఏం చేయాలో తెలుసా? ఆచరించే వాళ్ళగా ఉండాలి. ఆచరించటం అంటే ఏంటి అర్థం? ఆదివారం ఒకసారి మందిరానికి వచ్చి కనపడి వెళ్ళిపోవటమా? మాట్లాడరే? కొంతమంది ఏ టైంలో వస్తారో వాళ్ళకే తెలియదు, ఏ టైంలో వస్తారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వినండి. మీరు పనులు చేసుకునేవాళ్ళు, పనికి నీ ఇష్టం వచ్చిన సమయంలో వెళ్తావా? మాట్లాడవే? కోతకే వెళ్తున్నావు కదా, 12ంటికి వెళ్ళొచ్చుగా. మాట్లాడరు. కోత అయిపోయేటప్పుడు 1 గంట ముందు వెళ్ళొచ్చుగా. మాట్లాడండి. మిగిలిన నీళ్ళు కోతారుగా అమ్మా, మిగిలిన నీళ్ళు కోతారుగా. మరి ఎందుకు వెళ్ళావు? రైతు ఊరుకోడు. ఏం చేయడు? రైతు ఊరుకోడు. రైతు ఏమి ఇవ్వడో తెలుసా? కూలి ఇవ్వడం. ఏమవడో? అందుకే భయపడి ఏం చేస్తావు తెలుసా? సకాలంలో వెళ్తావు. ఏమెళ్తావు? దేవుని సన్నిధికి ఎందుకు రాట్లా? ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు సకాలంలో వెళ్తావు, వ్యాపారాన్ని చేసేటప్పుడు సకాలంలో చేస్తావా చేయవా? వ్యాపారాన్ని చేసేటప్పుడు సకాలంలో చేస్తావా చేయవా? అమ్మో, సకాలంలో నేను కొట్టు దిగిపోతే నష్టం వచ్చేది, వ్యాపారం జరగదు అనుకుంటావా అనుకోవా? చెప్పండి. అనుకుంటామా అనుకోమా? మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో మనకు ఎందుకు క్షేమం ఉండట్లేదు అంటే, దేవుని విశ్రాంతి దినాన్ని మనం ఆచరించట్లేదండి. ఆ యొక్క దేవుని మందిరాన్ని సన్మానించవలసిన రీతిలో మనం సన్మానించట్లా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నా మాటను ధిక్కరిస్తున్నారు కాబట్టి, నా యొక్క ఆలోచనలకు విరుద్ధంగా మీరు నడుస్తున్నారు కాబట్టి మనకి క్షేమం ఉండట్లా. ఏముండట్లా? అసలు క్షేమం ఎందుకు ఉండట్లేదో ఒక మాట చెప్తా. క్షేమం ఎందుకు ఉండట్లా చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. ప్రసంగి గ్రంథం, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరికి క్షేమం కలగదంట?
ఎవరికి దీర్ఘాయుష్యం ఉండదట అని ఆయన చెప్తూ ఏమని చెప్తున్నాడో తెలుసా? భక్తిహీనులకు. ఎవరికి? భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరండి? సంపూర్ణమైన భక్తి లేనివారు. ఏంటండి? ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్ళినప్పుడు అమ్మా నీకు రక్తహీనత వచ్చింది అంటారు. ఏమొచ్చింది అంటారు? అంటే ఏంటి? ఒక మనిషికి, ఆడవారికి అయితే రక్తం ఎంత ఉండాలి? 15 పాయింట్లు ఉండాలి. ఎంత ఉండాలి? 5 పాయింట్లు ఉంది. ఏం జరుగుతుంది? బలహీనం కాదు, కళ్ళు తిరిగి పడిపోతాం. ఏం చేస్తాం? కళ్ళు తిరిగి పడిపోతాం. ఆయాసం వచ్చేది, గుండెంతా దడదడమని కొట్టుకుంటుంది. ఇంకొక మాట చెప్పనా? నీకు రక్తం ఎప్పుడైతే నీ బాడీలో తగ్గుతుందో అప్పుడు ఉబ్బు మొహం అవుతుంది. ఏ మొహం చెప్పండి? మనిషి ఏమవుతాడు తెలుసా? లావైపోతాడు. ఏమైపోతాడు? లావైపోతాడు. ఎందుకు లావైపోతున్నారు అంటే నీకు సరిపడ రక్తం లేదు. ఏం లేదు? రక్తం లేదు. రక్తం స్థానంలో నీరు ఉందనుకోండి, నువ్వేమవుతావు? మాట్లాడవే. ఏమవుతావమ్మా? లావైపోతావు. నువ్వేమనుకుంటావు తెలుసా? అబ్బో నాకు ఒళ్ళు వచ్చేసింది. 2 అడుగులు అయితే ఆయాసం. ఏంటండి? 2 అడుగులు వేస్తే ఆయాసం. అమ్మో ఇదేంటి గుండెంతా దడదడగా ఉంది, లావుగానే ఉన్నాను, మాయరోగం ఏమొచ్చింది అనుకుంటావు. నిజంగానే నీకు మాయరోగం వచ్చింది. ఏ రోగమో తెలుసా? రక్తహీనత. ఏ రోగం అండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా? రక్తాన్ని తీసి నీ పర్సంటేజ్ ఎంతో చూస్తాడు. అమ్మో అప్పుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? అమ్మ నీకు రక్తం తక్కువగా ఉంది, నువ్వు ట్యాబ్లెట్లు వాడమంటాడు. మంచి ఆహారం తీసుకో, ఆకుకూరలు తిను, ఫ్రూట్స్ తిను అని చెప్తారా? చెప్పరా? రక్తహీనత వస్తే ఏమంటారో తెలుసా? ఏమంటారు? నీకు రక్తం సరిపడ లేనప్పుడు ఏమంటారు తెలుసా? రక్తహీనత వచ్చింది అంటారు. భక్తి నీకు సరిపడ లేనప్పుడు ఏమంటారో తెలుసా? బైబిల్ ప్రకారం భక్తిహీనత. చెప్పండి. భక్తిహీనత. నీవు క్రైస్తవుడు అని పేరు ఉంటుంది, క్రైస్తవుడు అని పేరు ఉంటుంది. సంఘంలో నీకు ఏముంటుందో తెలుసా? సభ్యత్వం ఉంటుంది. నీకు ఏముంటుందో తెలుసా? మెళ్ళ పెద్ద ఒక సిలువ ఉంటుంది క్రైస్తవుడని చెప్పుకోవటానికి. కానీ ఆత్మీయతలో నువ్వు ఎక్కడున్నావో తెలుసా? అట్టడుగు స్థితిలో ఉన్నావు. ఎక్కడున్నావు? అట్టడుగు స్థితిలో ఉన్నావు. దేవుని ఆజ్ఞలను అనుసరించని వ్యక్తిగా నీవు ఉన్నావు. అప్పుడు నీ జీవితంలో ఏముండదో తెలుసా? ఆదివారం ఏదో ఒక సమయంలో వెళ్ళొచ్చులేరా అని దేవుని సన్నిధి అంటే భయం ఉండదు. ఏముండదు? భయం ఉండదు. అప్పుడు దేవుడు అంటాడు, వీడికి క్షేమం ఉండకూడదు. ఏముండకూడదు? నా కాపుదలే కదా, నా భద్రతే కదా వీళ్ళ కుటుంబానికి క్షేమాన్ని ఇచ్చేది. నేను చూపేటువంటి కృపే కదా, నేను చూపే వాత్సల్యతే కదా వీళ్ళకి భద్రతనిచ్చేది. వీళ్ళ చుట్టూ నేను ఏం చేశానో తెలుసా? కంచి వేశా. ఏమేశా చెప్పండి? యోగు చుట్టూ 3 రకాలైన కంచెలు వేశాడట. ఎన్ని? తన చుట్టూ, తన బిడ్డల చుట్టూ, తన కలిగిన దానంతా చుట్టూ ఆయన ఏం చేశాడో తెలుసా? కంచె వేశాడట. ఏం చేశాడు? కంచె వేశాడట. ఒకరోజు పరలోకంలో యోబుని గురించి ఒక చర్చ జరిగింది. ఏంటో తెలుసా? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు అని దేవుని చేత ఒక ఉన్నతమైన సాక్ష్యం కలిగిన యోబు విషయంలో ఏం జరిగిందో తెలుసా? పరీక్ష జరిగింది. ఏం జరిగింది? పరీక్ష జరిగినప్పుడు దేవుడే కావాలని తన చుట్టూ ఉన్నటువంటి కంచెను తీశాడు. అప్పటి వరకు సాతానుడు తనను కానీ, తన బిడ్డలను కానీ, తన కలిగిన దాన్ని కానీ ముట్టలేకపోయాడు. ఏం చేయలేకపోయాడు? ముట్టలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుడు వేసిన కంచె దాటి ఎవరో రాలేరు. ఏం చేయలేరు? రాలేరు. ఇప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు కంచె వేయునుగాక, నీ కుటుంబానికి కంచె వేయునుగాక, నీకు కలిగిన సమస్తానికి దేవుడు కంచె వేయునుగాక. ఆయన కంచె వేస్తే నీవు, నీ కుటుంబము, నీకు కలిగిందంతా క్షేమంగా ఉంటుంది. ఆమేన్. యోబు యొక్క జీవితంలో ఎప్పుడైతే కంచె తీశాడో ఏం జరిగిందో తెలుసా? క్షేమం కరువైంది.
ఏమైందండి? చూస్తూ ఉండగానే 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. చూస్తూ ఉండగానే ఏం జరిగిందో తెలుసా? తన ఆస్తి యావత్తు కూడా పాడైపోయింది. శత్రువులు కొల్లగొట్టుకెళ్ళిపోయారు. చూస్తూ ఉండగానే తన శరీరంలో ఆరోగ్యం పోయింది. ఏం పోయిందండి? ఆరోగ్యం పోయింది. అందరూ విడిచిపెట్టేశారు. కారణం ఏంటో తెలుసా? ఆయన చుట్టూ ఉన్న కంచె తీయబడింది. ఏం తీయబడింది? కంచె తీయబడింది. ఈ రోజున నువ్వు ఆలోచించాలి. ఎందుకు నీ కుటుంబంలో నీ ఆస్తి నష్టం జరుగుతుంది? ఎందుకు నీ బిడ్డల జీవితంలో నష్టం జరుగుతుంది? ఎందుకు నీ జీవితంలో నష్టం జరుగుతుంది? నీకు ఆరోగ్యం పాడైపోతుందంటే, ఈ రోజున నీ జీవితంలో బంధువులు నీకు దూరం అయిపోతున్నారు అంటే, ఈ రోజున నీ ఆస్తి నష్టం కలుగుతుందంటే, ఇదిగో నీ బిడ్డలకు కీడు జరుగుతుందంటే నువ్వు ఆలోచించాలి. ఏం చేయాలి? ఆలోచించాలి. అయ్యో, ఎక్కడో దేవుని కంచె నా మీద నుంచి తీయబడింది. నాకు కలిగిన దాన్ని చుట్టూ ఉన్న కంచె తీయబడింది. అందుకే సాతానుడు ప్రవేశిస్తున్నాడు. వారి జీవితాల్లో నష్టాన్ని కలగచేస్తున్నాడు. నా వ్యాపారానికి నష్టం, నా ఆస్తికి నష్టం, నా ఆరోగ్యానికి నష్టం, నా బిడ్డలకు నష్టం కలగచేస్తున్నాడని నువ్వు గుర్తించాలి. దేవుడు అంటాడు, ఈ దేశమందు నేను క్షేమాన్ని ఇస్తాను, క్షేమమును కలగచేస్తాను. ఆమేన్. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనమైతే మాటిచ్చి మరిచిపోతాం, కానీ నా దేవుడు మాట తప్పే దేవుడు కాదు. మరి ఎందుకు క్షేమాన్ని కలగచేయట్లేదు? ఎందుకు కలగచేయట్లేదయ్యా అంటే నీ భక్తిహీనత. ఏంటండి? భక్తిహీనత. దేవునికి భయపడనటువంటి స్థితి నీ జీవితంలో క్షేమం లేకుండా చేస్తుంది. ఏం చేస్తుంది? క్షేమం లేకుండా చేస్తుంది. బైబిల్ చెప్తున్న మాట ఇది. బైబిల్ చెప్తున్న మాట. భక్తిహీనుడు ఎలా ఉంటాడో తెలుసా? ఇంటి మీద గడ్డి వలె ఎదుగుతాడు. ఎలా ఎదుగుతాడు? కొంతమంది భక్తిహీనులు మీరు చూస్తూ ఉండగానే, ఈడేంట్రా, వీడికి ఏం కొదువు లేదేంట్రా, వీడి పిల్లలేంట్రా చాలా బాగున్నారు, వీడేంట్రా గర్వాన్ని కంఠాహారంగా ధరించుకున్నాడు అనుకుంటాం. కానీ వాడెక్కడున్నాడో తెలుసా? కాలు జారే స్థలంలో. ఎక్కడా? ఒక్కసారి కాలు జారితే ఇంకా మళ్ళీ వాడు లేవలేడు. నీతిమంతుడు 7 సార్లు పడినా కానీ లేస్తాడు. ఆమేన్. నువ్వు నీతిమంతుడు అయితే 7 సార్లు పడిపోయినా నువ్వు లేస్తావు. కానీ భక్తిహీనుడు పడిపోతే మరలా లేచే అనుభవం ఉండదు. అరే ఏమైందిరా, హార్ట్ అటాక్ వచ్చిందంట. ఏమొచ్చింది? అదే హార్ట్ అటాక్ నీకు వస్తే నువ్వు బ్రతుకుతావు, నువ్వు క్షేమంగా ఉంటావు. కానీ భక్తిహీనుడికి వస్తే చెప్పండి, ఉండడో. అందుకే మీతో చెప్తున్న మాట, నువ్వు భక్తిహీనుడిగా ఉండకూడదు, భక్తి పరులాగా ఉండాలి. ఆమేన్. నా దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన విశ్రాంతి దినాన్ని, ఆయన పునరుద్ధాన దినాన్ని నువ్వు ఆచరించే క్రైస్తవుడుగా ఉండాలి. ఆయన పరిశుద్ధ మందిరమును నువ్వేం చేయాలో తెలుసా? సన్మానించే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? సన్మానించే వ్యక్తిగా ఉండాలి. మరి దేవుని మందిరాన్ని ఎంతగా సన్మానిస్తున్నావు? దేవుని మందిరం పట్ల ఎంత ఆశ ఉంది? దేవుని మందిరం పట్ల నీకు ఎంత తృష్ణ కలిగి ఉన్నావు? దేవుని మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఏం చేయాలి? సంతోషం రావాలి దేవుని మందిరానికి వెళ్ళటం అంటే. దేవుని మందిరంలో సమయాన్ని గడపటానికి సంతోషించేవాడుగా ఉండాలి. ఇప్పుడు ఎలా తయారయ్యారో తెలుసా? అంత షార్ట్ మెసేజ్. ఏ మెసేజ్? వర్తమానం ఏం చెప్పాలి? ఒక పావుగంట చెప్పాలి. ఎంత చెప్పాలి? 20 నిమిషాలు చెప్పాలి. ఇంకా అంటే 30 గంట చెప్పాలి. ఇక 30 గంట మించి చెప్పకూడదు. ఏమంటారు? 30 గంట అయితే ముద్దంట, గంట అయితే వద్దంట. ఏంటండి? గంట అయితే వద్దా? నీ హృదయాంతరంగంలో దేవుని వాక్యాన్ని గురించిన ఆకలి నీలో ఉంటే నువ్వు గంటతో సరిపెట్టుకుంటావా? 30 గంటతో నీకు తృప్తి కలుగుతుందా? చెప్పండి, కలుగుతుందా? తృప్తి కలుగుతుందా? ఇంకా నా ప్రభు నాతో ఏం మాట్లాడతాడు, ఏం ముచ్చటిస్తాడు, ఆయన ఉన్నతమైన సంకల్పాలు ఏమై ఉన్నాయో ఆయన ఏం బయలుపరుస్తాడో అని దేవుని వాక్యం పట్ల నువ్వేం కలిగి ఉంటావు తెలుసా? తృష్ణ కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావు? తృష్ణ కలిగి ఉంటావు.
తృష్ణ కలిగి ఉంటావు. ఈ రోజున ఎందుకు నీకు ఆ తృష్ణ లేదయ్యా అంటే నీ గుండెల్లో దైవ భయం లేదండి. ఆయన మందిరాన్ని సన్మానించే అనుభవం లేదు. నామకార్థం ఏంటండి? నువ్వు చేసేవన్నీ కూడా నామకార్థం. నువ్వు నామకార్థంగా చేసినంతకాలం క్షేమం ఉండదు. ఎందుకో తెలుసా? నామకార్థంగా చేస్తే నువ్వు ఎవరి జాబితాలోకి వెళ్తావో తెలుసా? భక్తిహీనుల జాబితాలోకి. ఎలాగా? భక్తిహీనుల జాబితాలోకి వెళ్తావు. భక్తిహీనులు ఎలా ఉంటారు? దేవుని సన్నిధిలో భయపడరు. వారికి క్షేమం ఉండదు, వారికి దీర్ఘాయువు ఉండదట. ఏముండదు అని సొలొమోను తెలుసుకున్నాడు. ఈ రోజున మీకు దండం పెట్టి చెప్తున్న మాట, మీరు దేవుని మాటను విందురుగాక, దేవుని మందిరాన్ని సన్మానించుదురుగాక, దేవుని యొక్క పునరుద్ధాన దినాన్ని నీవు ఆచరించుదువుగాక. ఈ దేశంలో నువ్వు ఎలా ఉండాలి? ఒకటి, విగ్రహాన్ని నిలుపుకోకూడదు, పునరుద్ధానాన్ని ఆశ్రయించాలి. ఇంకెలా ఉండాలి చెప్పండి? ఆయన పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. ఏం చేయాలి చెప్పండి? మందిరాన్ని సన్మానించాలి. మందిరాన్ని గురించిన తృష్ణ నీకు ఉండాలి. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయన భక్షించిందంట. ఏం చేసింది? భక్షించిందంట. మందిరంలో జరగకూడనటువంటి కార్యకలాపాలు ప్రభు చూసినప్పుడు కొరడా పట్టుకొని, యేసయ్య ఎక్కడ కోపపడినట్లుగా లేదు, కానీ ఎక్కడ అయితే కోపపడ్డాడో తెలుసా? మందిరంలో క్రయ విక్రయాలు జరుగుతున్నప్పుడు, వ్యాపారం జరుగుతున్నప్పుడు, దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో తెలుసా? కోపావేశంతో కొరడాలు చేసి, తాళ్లతో కొరడాలు చేసి క్రయ విక్రయాలను చేసేవారు అందరినీ బయటకు తోలేశాడు. ఏం చేశాడండి? ఆయన కోప్పడింది ఎక్కడయ్యి అంటే దేవుని మందిరములో క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నప్పుడు, దొంగల గుహగా మారిపోయినప్పుడు, వ్యాపారపు ఇల్లుగా మారిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో తెలుసా? కోప్పడిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? కోప్పడిన వాడుగా ఉన్నాడు. తోలేశాడు, అందరినీ బయటికి తోలేశాడు. కోపావేశకుడే. నీ హృదయం అనే ఇల్లు కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవుని మందిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలి. ఈరోజు నన్ను వెళుతున్న దేవాలయంలో వ్యాపారం జరగకూడదు. కొబ్బరికాయ వస్తే కొబ్బరికాయ, మిషన్ వారి పాట ఎంత మాట్లాడండి. కోడిగుడ్డు వస్తే మిషన్ వారి పాట, అట్టిగెలొస్తే మిషన్ వారి పాట. నిన్నెవడు వేయమన్నాడు రా? నిన్నెవడు వేయమన్నాడు? వ్యాపారం చేయట్లా. దేవుడు సంతోషిస్తాడా? ఏం చేస్తాడు? దేవుడు కొరడాలు బట్టి పేని ఏం చేస్తాడో తెలుసా? పేళ్ళమని కొడతాడు, లెంపలాయిస్తాడు. ఈ రోజున చాలామంది మందిరాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వ్యాపారాలు చేస్తున్నాడు. వ్యాపారాలు చేసేటప్పుడు బాగానే సాగుతుంది, కానీ నా ప్రభువు జోక్యం చేసుకున్నాడు అనుకో, అక్కడ నువ్వు ఉండవు. వ్యాపారం చేసేవా? నువ్వు ఉండవు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తోలివేస్తాడే. ఏం చేస్తాడు? కాబట్టి మనం ఎలా ఉండాలో తెలుసా? మందిరాన్ని సన్మానించేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? మందిరాన్ని సన్మానించేవాడుగా ఉండాలి. మరొక మాట చెప్పన, కింద వచనాలకు చదువుదాం. నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో వర్షమిచ్చదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీరు నూర్పు సాగుసుండెను, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమమును కలగజేసేదని. ఆమేన్. ఇక్కడ మూడోది చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి ఆచరించి వాటిని అనుసరించాలంట. ఏం చేయాలి?
దేవుని ఆజ్ఞను తెలుసుకోవటం గొప్పతనం కాదు, దేవుని వాక్యాన్ని తెలుసుకోవటం గొప్పతనం కాదు. నువ్వేం చేయాలో తెలుసా? ఆ వాక్యాన్ని అనుసరించేవాడుగా ఉండాలి, వాక్యాన్ని అనుసరించేవాడుగా ఉండాలి. ఇంకొక మాట చెప్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజులను మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఏం కలుగుతుందట చెప్పండి? క్షేమం ఎప్పుడు కలుగుతుంది? దేవుని ఆజ్ఞలను మనం భంగం చేయకుండా, దేవుని ఆజ్ఞలను అనుసరించి మనల్ని పరిపాలిస్తున్న రాజులు, అధికారులు ఏం చేయాలో తెలుసా? ఆయనను అనుసరించినప్పుడు. ఎప్పుడు? ఆయనను అనుసరించినప్పుడు మనకి క్షేమం కలుగుతుంది. ఆమేన్. ఆయన అనుసరించేటప్పుడు ఎలా అనుసరించాలి? పూర్ణ శక్తితో. ఎలాగా? పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన్ని అనుసరించేవారుగా ఉండాలి. ఆయన పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం అనుసరిస్తే మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? మనం క్షేమం కలుగుతుంది. అంతేకాదు, పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఆమేన్ చెప్పండి. ఏం స్వతంత్రించుకుంటాం? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ రోజున ఆయన్ని అనుసరించకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా, నీ జీవితంలో పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో ఆయన అనుసరించకుండా నీవు వాగ్దాన దేశమైన ఆ పరమ కనాను నువ్వు చేరుకోలేవు. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు కనాను చేరటానికి ఎవరు చేరారో తెలుసా? ఒకసారి సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయం అంతేనా? ఏం చెప్పా? సంఖ్యాకాండము చదవండి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 32వ అధ్యాయము 11వ వచనమేనా? అవునయ్య. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫున్నె కుమారుడగు కాలేబును నూను కుమారుడైన యెహోషువయును తప్ప మరి ఎవ్వడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా చేసిన ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవ్వరును చూడరని ప్రమాణము చేశాను. ఆమేన్. ఇక్కడ దేవుడు ఒక ప్రమాణం చేశాడు. ఏంటో తెలుసా? ఎవరైతే నన్ను పూర్ణ మనస్సుతో, అక్కడ ఏం చేశారట? పూర్ణ మనస్సుతో అనుసరించారో వారే ఏం చేశారో తెలుసా? కనాను స్వతంత్రించుకోగలిగారు. కనానును మరి మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే పరలోక యాత్రలో ఎంతోమంది ఉన్నారు. కోట్లాది మంది పరలోక యాత్రను సాగిస్తున్నారు. పరలోకాన్ని సంపాదించుకోవాలని ఆత్మీయ జీవితంలో సాగుతున్నారు. ఆత్మీయ జీవితంలో సాగే నీ జీవితంలో పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ప్రభు చెప్తున్నాడు, పూర్ణ మనసుతో. ఏ మనసుతో? పూర్ణ మనసుతో ఆయన్ని అనుసరించే మనసు నీకు ఉండాలి. ఆమేన్. ఏం చేయాలి చెప్పండి అందరూ? పూర్ణ మనసుతో ఆయన్ని అనుసరించాలి. ఆయన్ని తప్ప ఇంకా ఎవరిని అనుసరించకూడదు. ఆమేన్ చెప్పండి. మరి మనం లోకాన్ని అనుసరిస్తాం, పాపాన్ని అనుసరిస్తాం, లోకంలో ఉన్న నాయకులను అనుసరిస్తాం, లోక సంబంధమైన ఆచారాలను అనుసరిస్తాం.
మరి నువ్వు ఇన్ని అనుసరించే నీవు ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుంటావా? అయ్యా, స్వతంత్రించుకుంటామా? ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడుగా, పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన వారు మాత్రమే కనానును స్వతంత్రించుకుంటారు. దీన్నండి, కనాను కంటే శ్రేష్టమైంది పరలోకం. ఆమేన్. కనాను కంటే శ్రేష్టమైంది ఈ లోక సంబంధమైన కనాను దేశాన్ని స్వతంత్రించుకోవటానికే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో అనుసరించేవారుగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మరి పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీ మనసులో ఏయో పెట్టుకుని, నీ మనసులో ఎవరినెవరినో అనుసరిస్తూ, దేన్నో అనుసరిస్తూ నువ్వు పరలోకం చేరగలుగుతావా? మాట్లాడాలి. 30 లక్షల మంది బయలుదేరితే ఎంతమంది చేరారో తెలుసా? 2. ఎంతమంది? 2. అలా లెక్కేసుకోండి. సంఘంలో 120 మంది ఉన్నారు. ఎంతమంది చేరతారు? మాట్లాడరా? ఎంతమంది చేరతారండి? ఎంతమంది చేరతారు? ఎంతమంది పూర్ణ మనసుతో అంగీకరిస్తున్నారు, అనుసరిస్తున్నారు? నీలో లోపాలు పెట్టుకుని నీ జీవితంలో ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికి పరలోకాన్ని స్వతంత్రించుకుంటాను, ఆకారంలో యేసయ్య అంటాను. దేవుడు ప్రేమ స్వరూపుడు కదా, జాగ్రత్త. ఆయన ప్రేమ స్వరూపుడే కానీ నీతి న్యాయములు ఆయన సింహాసనములకు, ఆయన సింహాసనానికి ఆధారములై ఉన్నాయి. ఏమై ఉన్నాయి? నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములై ఉన్నాయి. ఆధారములై ఉన్నాయి. రోజున నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి నేను పరలోకాన్ని స్వతంత్రించుకుంటానంటే కుదరదు. నామకార్థ క్రైస్తవుడిగా ఉండి పరలోకాన్ని స్వతంత్రించుకుంటానంటే కుదరదు. ఆయన్ని ఆరాధించేవారు, ఆయన్ని అనుసరించేవారు పూర్ణ మనసుతో. ఏ మనసు అండి? ఇక ఆ మనసులో ఇంకా వేరే వాళ్ళకే చోటు ఉండకూడదు, దేనికి అవకాశం ఉండకూడదు. ఆయన మాట అంటే మాట, ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఆయన మాటను విశ్వసించాలి. అప్పుడే నీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? క్షేమం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆయన అనుసరించకుండా, పూర్ణ మనసుతో ఆయన అనుసరించకుండా మన జీవితంలో లోకాన్ని అనుసరితే క్షేమం కలుగుతుందా? చెప్పండి. ఈ రోజున క్షేమం కలగాలని క్షేమం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. క్షేమం ఎలా కలుగుతుంది? దేవుని మాట వింటే క్షేమం కలుగుతుంది. దేవుని మాట వింటే క్షేమం కలుగుతుంది. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే క్షేమం కలుగుతుంది. ఆయనను అనుసరించినప్పుడు నీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? క్షేమం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఇప్పుడు ప్రభుత్వం వారు రోడ్డు మీద ఒక హెచ్చరిక బోర్డు పెట్టారు. ఏం బోర్డు తెలుసా? ఇది ప్రమాదకరమైనటువంటి మలుపు. ఏ మలుపు? ప్రమాదకరమైన మలుపు. ఇక్కడ 80 స్పీడ్ వెళ్ళాలి, లేకపోతే 60 స్పీడే వెళ్ళాలి, 40 స్పీడే వెళ్ళాలని ఒక రెడ్ బోర్డు పెడతారు అక్కడ. నీవు ఆ యొక్క ప్రభుత్వం వారు పెట్టిన ఆ యొక్క హెచ్చరికను చూసి 140 స్పీడ్లో వెళ్తున్నావు. ఎంత స్పీడ్లో చెప్పండి? టర్నింగ్ కట్ అవుద్దా? మాట్లాడాలి. టర్నింగ్ నువ్వు తిప్పగలుగుతావా? చెప్పండి. తిరగదు. కారు మనకు కనపడుతుంది కానీ ఆ 140 స్పీడ్లో అది కట్ అవ్వదు. ఏమవుతుందో తెలుసా? కట్ అవ్వకపోతే కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అవుద్ది. ఏమవుద్ది? అది ప్రమాదకరమైనటువంటి మలుపు అని ప్రభుత్వం వారు హెచ్చరించి బోర్డు పెట్టారండి. అది ఆ యొక్క హెచ్చరికను నువ్వేం చేసావో తెలుసా? ఉల్లంఘించి వెళ్ళావు, ప్రమాదంలో పడతావు. ఎక్కడ పడతావు చెప్పండి? ప్రమాదంలో పడతావు. దేవుడు కూడా నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు, ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఇదిగో నువ్వు ఇలా బ్రతకాలి, ఇలా నడవాలి, ఇలా అనుసరించాలని ప్రభు చెప్తున్నాడు. ఆ ఆజ్ఞను అనుసరించకుండా నీ ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు వెళ్తే నీకు క్షేమం కలుగుతుందా? మాట్లాడరా? అందుకే ఆ దేశమందు నేను మీకు క్షేమాన్ని కలగచేస్తాను. ఎప్పుడూ తెలుసా? విగ్రహాలను నీవు నిలుపుకోకుండా ఆయన పునరుద్ధాన దినాన్ని
నీవు ఆచరించి ఆయన మందిరాన్ని నువ్వు సన్మానించి ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల మీ దేశంలో సకాలంలో వర్షాలు కురుతాయి. ఏం కురుతాయి చెప్పండి? సకాలంలో వర్షాలు కురుతాయి, పంటలు పండుతాయి. మీకేం కలుగుతుందో తెలుసా? మీ జీవితంలో క్షేమం కలుగుతుంది. ఏం కలుగుతుంది? నీవు దేవుని మాట వినకపోతే వర్షాలు కూడా పడవు, సకాలంలో వర్షాలు పడవు, అనావృష్టో అతివృష్టే జరుగుతుంది. అరే పంట అంతా చేతికొచ్చే సమయం, ఇప్పుడు పంట చేతికొచ్చే సమయం, ఇప్పుడు తుఫాన్లు వస్తే మాట్లాడరావు, పంట అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. నువ్వు పడిన ప్రయాస అంతా ఏమవుతుంది తెలుసా? వ్యర్థమైపోతుంది. అయ్యో నేను 4 మాసాలుగా కష్టపడ్డాను, చెమట వచ్చాను, రక్తాన్ని చెమటగా దారబోసాను, ఈ పంట పండితే నా కుటుంబాన్ని నేను నా కుటుంబం పోషించబడతాం, ఈ పంట అమ్ముకుని నా జీవితంలో నా బిడ్డలు నేను కూడా క్షేమంగా ఉండాలనుకున్నాం. కానీ మాయదారు వర్షం. ఏ వర్షం? మాయదారు వర్షం. ఇప్పుడు కురుస్తుందండి అంటే నువ్వు దేవుని మాట వింట్లా, దేవుని ఆజ్ఞను గైకుంట్లా. ఏ ప్రాంతం అయితే, ఏ దేశం అయితే దేవుని ఆజ్ఞను గైకోదో వారి జీవితంలో క్షేమం ఉండదు. ఏముండదండి? నా ఉద్దేశం, నా యొక్క బాధ ఏంటో తెలుసా? మీరు మీ కుటుంబాలు మీకు కలిగినవన్నీ క్షేమంగా ఉండునుగాక, కృపాక్షేమములు వెంట వచ్చునుగాక, మీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంట వచ్చునుగాక, నా దేవుడు మీ జాడల సారాన్ని వెదజల్లునుగాక. ఆయన ఈ కార్యాలన్నీ చేయాలి అంటే ఏం చేయాలి? 1 విగ్రహాలను నిలుపుకోకూడదు. 2 ఆయన పునరుద్ధాన దినాన్ని ఆచరించాలి. 3 ఆయన పరిశుద్ధ మందిరమును సన్మానించేవారుగా ఉండాలి. 4 ఆయన ఆజ్ఞలను అనుసరించేవారుగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.